రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము గ్రాఫ్ 3. మనం ఇంత క్రితం వీడియోలో గ్రాఫ్ను ఉపయోగించి రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధన కనుక్కునే విధానం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. నాకు ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఆడడమే కాకుండా టీవీలో ఆటను చూడటం కూడా ఇష్టమే. మనం బంతిని ఎక్కువ బలంతో తన్నినప్పుడు అది వేగంగా ముందుకెళ్తుంది. అప్పుడు మనకు గోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం త్వరణము బలము బై ద్రవ్యరాశి అంటే A/F/m. బంతి యొక్క ద్రవ్యరాశి 200 గ్రాములు అనుకుంటే మనం చిన్న బంతి ఉపయోగించామని భావించండి. కాబట్టి m=200, అప్పుడు A=F/200. కనుక ఇక్కడ మనకి 200 గ్రాముల ద్రవ్యరాశి మరియు రెండు చరరాశుల త్వరణములు A, బలం F ఉన్నాయి. గ్రాఫ్ గీద్దాం. బలం Fను x అక్షంపై మరియు త్వరణం Aను y అక్షంపై తీసుకుందాం. బంతిపై 1000 డైనుల బలం ప్రయోగించామనుకోండి. 1000 డైనుల బలానికి త్వరణం 1000/200 5 cm/s² అవుతుంది. ఈ బిందువుని F 1000 డైనులు మరియు A 5 cm/s² వద్ద గుర్తించండి. అంటే 1000, 5 బిందువుని గ్రాఫ్ పై గుర్తించండి. బలము 1200 డైనులైతే త్వరణం 1200/200 6 cm/s² అవుతుంది. ఈ బిందువు F 1200 మరియు A 6 అంటే 1200, 6ని గుర్తిద్దాం. ఇప్పుడు బలం F 2000 డైనులైతే త్వరణం ఎంత అవుతుంది? 2000/200 10 cm/s² అవుతుంది. ఈ బిందువుని F 2000 డైనులు మరియు A 10 cm/s² అంటే 2000, 10ని కూడా గుర్తిద్దాం. మనం ఈ మూడు బిందువులు కలిపితే ఈ సమీకరణం A/F/200ని సూచించే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఈ రేఖాచిత్రం, ఈ గ్రాఫ్ మనకి నిర్దిష్ట బలానికి సమానమగు త్వరణాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా నిర్దిష్ట త్వరణానికి అవసరమయ్యే బలాన్ని కూడా ఈ గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రేఖాచిత్రం మనకి న్యూటన్ మొదటి గమన నియమాన్ని గుర్తు చేస్తుంది. ఒక వస్తువుపై బాహ్య బలం ప్రయోగించబడే వరకు దాని వేగం మార్పు చెందదు, అంటే త్వరణం కలగదు అని అర్థం. కాబట్టి ఫలిత బలము ఉండదు, అంటే త్వరణం కానీ రుణత్వరణం కానీ ఉండవు. మరి రేఖీయ సమీకరణాల యొక్క అన్ని రేఖాచిత్రాలు మూల బిందువు గుండా పోతాయా? పోవు. దీన్ని మనం కనుక్కుందాం. ఆ సూత్రాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. A/F/m. ఇక్కడ బలం Fను x అక్షంపై, త్వరణాన్ని y అక్షంపై గుర్తించాం. మనం దీన్ని ma=F రాయొచ్చు, లేదా F - ma=0గా రాయొచ్చు. దీన్ని ax + by + c 0 రూపంతో పోలిస్తే స్థిరాంకం c 0 అని చెప్పొచ్చు. కాబట్టి c 0 అయితే రేఖీయ సమీకరణం యొక్క గ్రాఫ్ మూల బిందువు గుండా, అంటే 0, 0 బిందువు గుండా పోతుంది. అందువల్ల F - ma 0 కూడా మూల బిందువు గుండా పోవును.